ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 200 మంది మహిళలు ఆటోలు నడుపుతూ ఉపాధి పొందుతున్నారు. ఇది ఎక్కడో కాదు, ఆంధ్రప్రదేశ్లోని తిరుపతిలో. వీరిలో ఎక్కువ మంది ఒంటరి మహిళలే. భర్త చనిపోయిన వారు, భర్తకు దూరమైన వారు, భర్త ఏ పనికి వెళ్లకపోవడం, మద్యానికి బానిసవడం వంటి కారణాల వల్ల కూడా కుటుంబ పోషణకు ఆటో డ్రైవర్లుగా మారిన మహిళలు ఉన్నారు. మా ఆయన లేరు, ఇప్పుడు 2 years అయిపోయింది చనిపోయి. అయినా ఆటో తోలుకుంటా పాప కూడా పెళ్లి చేశాను. ఈ మధ్య ఆటో తోలుకుంటా జీవనాధారం సాగిస్తున్నాను సార్. ఇప్పుడైతే నేను ఒంటరిదాన్ని, నా కోసం నేను సాధించుకుంటా అన్నాను సార్. నా కాళ్ళ మీద నేను నిలబడి పాపని డిగ్రీ సార్, కానీ అవసరమైపోయి మ్యారేజ్ చేసేసినాను. నేను 10th వరకు చదివినాను సార్. నా ఫ్రెండ్స్ అంతా హై లెవెల్లో ఉన్నారు. 2016 నుంచి తోలుతున్నాను. అప్పటి నుంచి జీవనాధారం ఇది నా సొంత జాబ్ అనుకొని ఇందులోకి వచ్చినాను సార్. నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎట్లా తీసుకునేసాము, మనం ఎట్లా అట్లా బతకాలా అని కొంతమంది అవమానంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు ధైర్యం చేసి వచ్చినారని ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఎందుకు ఇంట్లో వంట చేసుకోకుండా మీకేం పని, మా ఆటోలకి ఇంకేం పని కన్నా పోవచ్చు కదా అన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో సమానంగా మేము కూడా డ్రైవ్ చేసి బతకగలుగుతున్నాము. అప్పట్లో మా అబ్బాయి 8th క్లాస్లో మా ఆయన చనిపోయాడు. ఇప్పుడు మా అబ్బాయి డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. చిన్న అబ్బాయి కూడా 2nd year కంప్లీట్ అయ్యింది. పిల్లల్ని అయితే చదివించుకుని ఇబ్బందులు అయితే లేకుండా మా కాళ్ళ మీద మేము నిలబడి బ్రతుకుతున్నాం సార్. భర్తలు పట్టించుకోకుండా వదిలేసి వెళ్లిపోతే ఆటో నడుపుతూ పిల్లలను కార్పొరేట్ స్కూళ్లలో చదివిస్తున్న మహిళలు ఉన్నారు. మా హస్బెండ్ అది వదిలేసి 7 సంవత్సరాలు అవుతుంది. నా పిల్లల్ని నా కాళ్ళ మీద నేను నిలబడుకున్నా. ఇప్పుడు మా అమ్మని కూడా నేనే చూసుకుంటా అన్నాను. అంటే మా ఇంట్లో సమస్యలు ఎక్కువ వల్ల నేను రాస్ ఆఫీస్కి రావడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాను. నా కూతురు 7th క్లాసు, బాబు 6th క్లాసు. ఇద్దరిని నేనంటే చదువుకోలేదు, ఆపేశారు మధ్యలో. ఇంకా నా పిల్లల్ని చదివించాలని ఆటో తోలి నా బిడ్డల్ని చదివిస్తున్నాను. ఇది నాకు ఇంకా మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉంది. రాస్ అంటే రాష్ట్రీయ సేవా సమితి అనే స్వచ్ఛంద సంస్థ 2016లో తిరుపతిలోని 106 మంది మహిళలకు ఆటో డ్రైవింగ్ లో శిక్షణ ఇచ్చి వారిలో 75 మందికి లైసెన్సులు ఇప్పించింది. అంతేకాకుండా అలా శిక్షణ పొందిన మహిళలకు వారే షూరిటీగా ఉండి బ్యాంకు లోను మీద ఆటోలు కూడా కొనిచ్చారు. అప్పటి నుంచి మహిళలు ఆటోలు నడుపుతున్నారు. వీరు ఇతర మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. దీంతో మరింత మంది మహిళలు ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నారు. అలా ప్రస్తుతం ఇక్కడ మహిళా ఆటో డ్రైవర్ల సంఖ్య దాదాపు 200 మంది వరకు పెరిగింది. మహిళా ఆటో డ్రైవర్లలో డిగ్రీలు, పీజీలు చేసిన వారు కూడా ఉన్నారు. కానీ నగరంలో పురుషులు నడిపే ఆటోలు ఉండే ఆటో స్టాండ్లో మహిళల ఆటోలను పెట్టనివ్వడం లేదని, ఇది తమకు పెద్ద సమస్యగా మారిందని చెబుతున్నారు. స్టాండ్ల కాడికి వెళ్ళినప్పుడు మగవాళ్ళ దగ్గర బాడుగులు ఎక్కించుకుంటాము. ఆడవాళ్ళ ఆటోలు ఎక్కిన తర్వాత మగవాళ్ళు పలానా స్టాండ్ల కాడ ఉండే వాళ్ళు బండి తీసుకొచ్చి ముందర అడ్డం పెట్టేసి, ఇది మా బాడగా, మా స్టాండ్ మేం పోవాలా, మీరు ఎందుకు పోతారు, దింపండి అంటారు. మా బండికి ముందర అడ్డం పెట్టి మాకు ఎక్కిన పార్టీని దింపించి వాళ్ళ ఆటోలోకి ఎక్కించుకుంటారండి. 200 మంది మహిళలు నడుపుతున్నారండి. మాకు ముఖ్యంగా కావాల్సింది, మేము స్టాండ్ కావాలని కోరుకుంటున్నాం. అది 5 మందికి స్టాండ్ ఇచ్చారు, మిగిలిన వాళ్ళకి స్టాండ్ ఇవ్వలేదు. మిగిలిన లేడీస్ కూడా చాలా కష్టపడుతున్నారు. కాబట్టి మాకు ప్రభుత్వం మా దగ్గరకు మాకు కాస్త హెల్ప్ చేయాలని మేము కోరుకుంటున్నాము. స్టాండ్లో ఆటోలు పెట్టనివ్వకపోవడంతో వీళ్లు ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులను ప్రతిరోజు పికప్ చేసుకోవటం, డ్రాప్ చేయడం లాంటివి కుదుర్చుకుంటున్నారు. ఆటోలు నడిపే మహిళలు తమ స్టాండ్లో ఆటోలు పెట్టుకుని సీరియల్ ప్రకారం నడిపితే తమకెలాంటి అభ్యంతరం లేదని తిరుపతిలో పరిస్థితి మరోలా ఉంది. తాము యూనియన్గా ఏర్పడి ఆటో స్టాండ్ పెట్టుకున్నామని, తమ యూనియన్లో మెంబర్షిప్ తీసుకున్న వారు మాత్రమే తమ స్టాండ్లో ఆటోలు పెట్టాలని వారు నిబంధనలు పెట్టుకున్నారు. అంతేకాదు, మహిళల ఆటోలు తమ స్టాండ్లలో పెట్టడం వల్ల తమకు కస్టమర్స్ రారని పురుష ఆటో డ్రైవర్లు భావిస్తున్నారు. అందుకే వారి స్టాండ్లో మహిళల ఆటోలు పెట్టడానికి వారు ఇష్టపడటం లేదు. ఈ మహిళా ఆటో డ్రైవర్ల సమస్యలపై తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ